శృతి అయితే బోర్డ్ ఎగ్జామ్స్ టైంలోని ఎగ్జామ్‌కి మధ్యలో 2 డేస్ అలాగా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఎగ్జామ్ అయితే బానే ప్రిపేర్ అయింది. తన మార్క్స్ వచ్చేసి 525 మార్క్స్ వచ్చినియి. యాక్చువల్‌గా తనకి ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు. తను ప్రతీదీ నోట్ చేసుకుందమాట. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు లైట్‌గా ఏడ్చింది. ఎందుకంటే తను అనుకున్న స్కోర్ ఇంకా అవ్వలేదు అని అనేసి. ఇంకా మళ్ళీ దాన్ని మేము అన్నీ పెడదాం అనుకున్నాం గానీ అంటే రీకౌంటింగ్ ఇలాంటివి ఇంకా అవన్నీ చేయలేదమాట. ఇంకా నార్మల్ అయిపోయింది కదా అని చెప్పి ఊరుకున్నాము. మెయిన్ చదువు విషయం పక్కన పెడితే వాళ్ళకి వాల్యూస్ అవన్నీ నేర్పించండి. పేరెంట్స్‌తో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి. ఆ విషయంలో నేను నిజంగా చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నేనేం ప్రత్యేకంగా నేర్పించలేదు. శృతి అయితే ఒక 6థ్, 5థ్ చదివిన టీచర్ కూడా కాల్ చేసి శృతి కోసం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎందుకంటే తను టీచర్స్‌ని గానీ, లేకపోతే పెద్ద పక్కన ఆంటీస్ గానీ ఎవ్వరైనా కూడా వాళ్ళతో మాట్లాడే పద్ధతి, వాళ్ళకిచ్చే గౌరవం వేరేగా సెపరేట్‌గా ఉంటదన్నమాట. తన హ్యాండ్ రైటింగ్‌లోని, సింగింగ్‌లోని, డాన్సింగ్‌లోని అన్నిట్లోని యాక్టివ్‌గానే ఉంటది. ఇలా పిల్లలందరూ యాక్టివ్‌గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట మనమై